ప్రేక్షకులకు నమస్కారం. మనం రోజువారీ రాశి ఫలితాలు తెలుసుకుంటుంటాం. కానీ రాశి ఫలితాలు అతి తక్కువ మందికి మాత్రమే సరిపోతుంటాయి. కానీ ఎక్కువ మంది సరిపోవటకు ఒక మార్గం ఉంది. మనం రోజువారీ లగ్న ఫలితాలు తెలుసుకోవటం వల్ల ఎక్కువ మందికి ఈ ఫలితాలు సరిపోవటకు అవకాశం కలదు. లగ్నం తెలియని వారు నేను చెప్పిన లగ్నాన్నే రాశిగా తీసుకొని ఫలితాలు చూసుకునట మంచిది. జ్యోతిష్యంలో రాశికి ఎక్కువ ప్రాధాన్యత లేదు, లగ్నమునకే ఎక్కువ ప్రాధాన్యత కలదు. కావున మీరు లగ్నాన్ని గురించే మీ పండితుల ద్వారా తెలుసుకుంట మంచిది. పంతొమ్మిది 2/2025 బుధవారం బహుళ సప్తమి ఈరోజు పూర్తిగా ఉన్నది. స్వాతి నక్షత్రం ఉదయం 8:03 వరకు, తదుపరి విశాఖ నక్షత్రము ఈరోజు మొత్తం ఉన్నది. రోజువారీ గ్రహగతుల ఆధారంగా లగ్న ఫలితాలు తెలుసుకుంటున్నాం. మొదటగా మేషలగ్నం. ఈరోజు వీరికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ అభివృద్ధి కలిగి ఉంటారు. గృహంలో ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. పిత్రార్జితం వల్ల ధనం వస్తుంది లేదా తండ్రి వల్ల ధనం లాభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ సభ్యులకు విలాసాలకు ఖర్చులు ఎక్కువగా చేస్తారు. వీరికి మాటకు గౌరవం పెరుగుతుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. పేరు ప్రతిష్టలు ఈరోజు ఆకస్మికంగా వస్తాయి. అధికార అభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నములు అనుకూలిస్తున్నాయి. తదుపరి వృషభ లగ్నము. ఈరోజు వీరికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనటకు అవకాశం కలదు. గృహంలో గొడవలు కలుగుటకు కూడా అవకాశం కలదు. ఉద్యోగాలలో వివాదములు, అధికారులతో సమస్యలు ఎదుర్కొందరు. కాబట్టి ఈరోజు అధికారులతో మాట పడటకు అవకాశం కలదు. కావున వారి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ధన నష్టములు ఉంటాయి. బంధు విరోధములు ఉంటాయి. స్వస్థానమునకు తిరిగి వస్తారు. స్త్రీలతో ఆనందంగా ఉండగలదు. నూతన వస్తువులు, ఆభరణములు కొనుగోలు చేయుటకు అవకాశం కలదు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి కూడా ఈరోజు లాభములు కలుగును. కళారంగం వారికి కూడా ఈరోజు అన్ని రకములుగా బాగుగా ఉండగలదు. తదుపరి మిథున లగ్నం. ఈరోజు మిథున లగ్నం వారికి అంత అనుకూలమైన పరిస్థితులు గోచరించట్లేదు. స్థాన మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి నష్టములు కలిగి ఉంటారు. వృధా ప్రయాణములు కలిగి ఉంటారు. భయము, ధన నష్టములు కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల గురించిన ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. భాగస్థులు లేదా తన భాగస్వామి వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. భార్యకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనటకు కూడా అవకాశం కలదు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు నష్టములు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఈరోజు శివునికి అభిషేకం చేసుకునుట మంచిది. తదుపరి కర్కాటక లగ్నం. ఈ లగ్నం వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగములలో అనుకూలతలు కలిగి ఉంటారు. ప్రమోషన్స్ వంటివి వచ్చుటకు అవకాశం కలదు. సంతాన విషయాలలో శుభవార్తలు వినుటకు అవకాశం కలదు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. పూర్వమున్న అనారోగ్యాల నుంచి కొంత బయటపడతారు. పెద్దల వలన లాభములు కలిగి ఉంటాయి. కుటుంబ అభివృద్ధి కలిగి ఉంటుంది. ఈరోజు వీరికి మానసిక భయం ఉండును. అయిన వారితో వైరములు కలుగుటకు అవకాశం కలదు. బంధువులతో గాని ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో గాని వైరములు కలుగుటకు అవకాశం కలదు. వ్యాపారం చేయువారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈరోజు వీరు అన్నదానం వంటి కార్యక్రమాలు చేయటం వలన కొంత దోషములు తగ్గుటకు అవకాశం కలదు. తదుపరి సింహలగ్నం. ఈరోజు సింహలగ్నం వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇష్టమైన వారితో సంభాషణలు చేస్తారు.
తోడబుట్టిన వారితో అనుకూలతలు ఉండగలవు, ధనలాభములు ఉంటాయి. ఈ రోజు వీరికి అధికారులతో వ్యతిరేకమైన ఫలితాలు జరుగుతాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించవలను. అధికారుల కోపమునకు గురి అవ్వటకు కూడా అవకాశం కలదు. ఉద్యోగం చేయు విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహన నష్టములు కూడా కలిగి ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. వృధా ప్రయాణములు జరుగును. పోయిన పనిలో ప్రయాణం పెద్ద పనులు సరిగా జరగక ప్రయాణ నష్టములు ఎదుర్కొంటారు. తనకు మేలు చేయు వారికి దూరం అవుతారు. ఎవరైతే తనకు మేలు చేస్తారో వారితో కూడా ఈరోజు వీరు విరోధములు పెట్టుకుంటే అవకాశం కలదు. ఈరోజు శివారాధన ఎక్కువగా చేయటం మంచిది. తదుపరి కన్యా లగ్నం. ఈరోజు వీరికి అనుకూలంగా ఉండగలదు. ఈ రోజు వీరికి గృహయోగములకు సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటాయి. నూతన గృహములు మొదలుపెట్టే వారికి ఈరోజు కొంత అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నది. స్థిర చరాస్తుల వల్ల లాభములు కలిగి ఉంటారు. కుటుంబ సౌఖ్యములు కలిగి ఉంటారు. భార్యతో భర్తతో అనుకూలత, భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. విందు వినోదములలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నములు అనుకూలంగా ఉండగలవు. భాగస్వామ్య వ్యాపారములు చేయువారు, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు ఈ రోజు అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నది. ఈ రోజు వీరి అన్న లేదా అక్క వరుస వారితో ప్రశాంతత తగ్గుటకు అవకాశం కలదు. కావున వారితో సంభాషించినప్పుడు కానీ, వారితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించడం మంచిది. మిత్రులతో వాదన చేస్తారు. తదుపరి తులాలగ్నము. ఈరోజు ఈ లగ్నం వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికారులతో భయం కలుగుతుంది. ధన నష్టం, దొంగల భయం కలుగుతుంది. శ్రమ వృధా అగును. కష్టములు కలుగును. గౌరవభంగములు కలుగుతాయి. విందు వినోదాలలో ఎక్కువగా పాల్గొంటారు. బహుమానాలు పొందగలరు. కుటుంబ సౌఖ్యములు కలిగి ఉంటాయి. కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఉంటారు. శ్వాస సంబంధమైన, గొంతు సంబంధమైన, కిడ్నీ సంబంధమైన అనారోగ్యములు ఉండువారు ఈరోజు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వీరికంటే చిన్నవారితో, సోదర సోదరులతో సరిగా ఉండక అనుకూలతలు తగ్గుటకు కూడా అవకాశం కలదు. తదుపరి వృశ్చిక లగ్నము. ఈరోజు వీరికి అనుకూలంగా ఉండగలదు. ఆర్థిక విషయాలలో అభివృద్ధి కలుగుతుంది. సంతాన విషయాలలో అభివృద్ధి ఉన్ను. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. వివాహం కాని వారు వివాహ ప్రయత్నములు చేసిన ఎడల ఈరోజు అనుకూలమైన పరిస్థితులు కలుగుతున్నాయి. భార్యా పిల్లలతో విందు వినోదాలలో పాల్గొంటారు. భాగస్థులతో, మిత్రులతో ఆనందంగా ఉంటారు. వృత్తిపరంగా కొంత మానసికంగా అశాంతి కలుగుతుంది. స్థాన మార్పులకు సంబంధించిన విషయాలలో కొంత వ్యతిరేకత కలుగుతాయి. మీకు వెళ్ళే చోట సరిగా ఉండకపోవటం వల్ల కొంత మానసిక ఇబ్బందులు కలిగి ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. తదుపరి ధనుసు లగ్నం. ఈ లగ్నం వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్థిర చరాస్తుల్లో శత్రుత్వం ఎదుర్కొంటారు. బంధువుల పరంగా శత్రుత్వములు ఉంటాయి. తల్లితో శత్రుత్వము లేదా తల్లి ఆరోగ్యం బాగలేకపోవటం వలన మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారు. గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు వీరు ఎదుర్కొనటకు అవకాశం కలదు. అధికమైన ఖర్చులు ఉంటాయి. అనవసరమైన శ్రమ కలుగుతుంది. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. మిత్రుల సహాయ సహకారాలు కూడా వీరికి కొంత లభిస్తాయి. తదుపరి మకర లగ్నం. ఈ లగ్నం వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. చేసే పనిలో లాభములు ఉంటాయి. సంతానం కొరకు ఖర్చులు చేస్తారు. సంతానం యొక్క ఆరోగ్య విషయాలలో అనుకూలత కలుగుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రాజకీయ నాయకులకు శత్రువులు పెరుగుతారు. శుభకార్యములకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ ఖర్చులు అధికంగా కలుగుతాయి. ఈరోజు కుటుంబ సభ్యుల కొరకు కూడా అధికంగా ధనం ఖర్చు చేయటం కూడా అవకాశం కలదు. తదుపరి కుంభలగ్నము. ఈరోజు ఈ లగ్నం వారికి అంత అనుకూలమైన పరిస్థితులు గోచరించట్లేదు. ఈరోజు కలహములు ఉండును. తలపెట్టిన పనులు నెరవేరుటకు అవకాశం కలదు. ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవటం మంచిది. అనారోగ్య సమస్యలు
తలెత్తుటకు అవకాశం కలదు. బంధు విరోధములు ఏర్పడతాయి. దూర ప్రాంతములకు వెళ్ళవలసి వస్తుంది. అవమానములు, ఆందోళనలు ఎదుర్కొంటారు. బుద్ధి నిలకడ లేకపోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. బాడుగ ఇళ్లలో ఉన్న వాళ్ళు ఓనర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటకు కూడా అవకాశం కలదు. కావున తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నవగ్రహ ప్రదక్షిణలు చేయుట, నవధాన్యములు దానం చేయుట ఈరోజు అవసరము. తదుపరి మీన లగ్నము. మీన లగ్నం వారికి ఈరోజు అనుకూలంగా లేదు. అనారోగ్యములు కలుగుటకు అవకాశం కలదు. వివాదములు, ఉద్యోగ భంగములు కలుగుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనిలో ఆటంకములు ఎదురవుతాయి. వ్యాపారంలో నష్టములు వస్తాయి. ఉన్నత స్థితి నుండి తక్కువ స్థితికి వచ్చుటకు అవకాశం కలదు. స్థాన మార్పులు ఎదుర్కొంటారు. అజీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. శ్వాస సంబంధమైన అనారోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. తోడబుట్టిన వారి మీద ఆధారపడకుండా చాలా జాగ్రత్త అవసరము. వారి వల్ల అవమానములు ఎదుర్కొంట కూడా అవకాశం కలదు. నవగ్రహ ప్రదక్షిణలు చేయుట, నవధాన్యములు దానం చేయుట మంచిది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.